అందరికీ నమస్కారం. నా పేరు నక్కా మోహన్ రావు. ఏపీ జెన్కోలో కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నాను. 13 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నాము. స్థానికంగా ఇక్కడ దుమ్ము ధూళి అంతా అనుభవించేది మేము. 2009, 2010, 11 నుంచి ప్లాంట్ తీసుకున్నప్పటి నుంచి చిన్న చిన్న సాలీసాలిన జీతాలతో మేము బతుకుతా ఉన్నాము. అదేవిధంగా కడప నుంచి వచ్చిన 39 మందిని చీకటి జీవో అని ఒకటి తీసుకొచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ప్రోగ్రాం పెట్టి జాతికి అంకితం చేసినప్పుడు వాళ్ళని ఏ విధంగా పర్మనెంట్ చేశారు, దుమ్ము ధూళి అన్నీ అనుభవిస్తాం. మేము పొలాలు ఇచ్చి ఈ రోజుకి కాంట్రాక్ట్ కార్మికులుగా సాలీసాలిన జీతాలతో మేము ఇచ్చేస్తూ ఉన్నాం. మా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము విద్యుత్ శాఖ మంత్రిని గొట్టిపాటి రవికుమార్ని కలిసేదానికి ఒక 11 డిమాండ్స్ రాసుకోబోయి ఈ స్థానికంగా ఉండే వాళ్ళ సమస్యలన్నీ రాసుకోబోతే వాటిల్లో ఇక్కడికి పంపించి సిఈ గారిని కలవమని చెప్పి సిఈ గారు కూడా కొన్ని విషయాలు సానుకూలంగా చెప్పారు. ఆ విషయాలను కూడా మాకు త్వరితగతిన చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. మాకు చిన్న పాయింట్, ఈ పంచాయతీలో 3 అప్లికేషన్స్ ఉన్నాయి. పాళిము, నేల్టూరు మెయిన్ విలేజ్, ఎస్సీ కాలనీ. మేము ఒక ఎస్సీలు అని ఈ రోజుకి ఇళ్ళు స్థలాలు చూపించకపోగా మరీ దారుణమైన పరిస్థితిలో ఈరోజు తాగేదానికి నీళ్ళు లేక భూగర్భ జలాలు పూర్తిగా ఇదైపోయి నీళ్లకు కూడా సాలీసాలని ఇది పరిస్థితిలో పెడతాపూలూరు నుంచో ఇంకో దగ్గర నుంచి నీళ్లు వస్తా ఈ విధమైన జీవితాలు జరుపుతా ఉన్నాం. మాకు తక్షణమే న్యాయం చేయాలని, లేకపోతే మా నాయకులు చెప్పినట్టు 2-3 రోజులు టైం ఇచ్చాము సిఈ గారికి. ఏదైనా సమస్య చేయకపోతే ఉద్యమం పాటుపడతామని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం.